సాధారణంగా పడక గదిలో వచ్చేటువంటి వాస్తు సమస్యలు ఏంటి? వాటిని ఒకవేళ ఆ సమస్యలు కనుక వస్తే వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి? పడగదిలో ఏదవుతుందో చక్కటి గాలి అనేది శాశ్వతమేటిగా వచ్చేట్లు చూసుకోవడం చాలా అవసరము. ఇక రెండోది ఏదవుతుందో, ఇంటికి ఏదవుతుందో అన్ని రూముల కన్నా ఈ యొక్క పడగది చాలా విశాలంగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే ఈ పెద్దది విశాలంగా ఎందుకు ఉండాలంటే ఆ పడగదిలోనే ధనం దాచుకునే బీరువా, మంచము, కూలరు, ఇలాంటివన్నీ అనేక రకమైన ఐటమ్స్ దాంట్లోనూ బట్టలు పెట్టుకునేది బీరువాలు, కబోర్డ్స్ ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా పరమైనటువంటి ఆలోచన విధానం చేస్తే పడక గది అన్నిటికన్నా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఏదవుతుందో ఇంటికి పెద్దవారు ఏమవుతున్నారో అందగా వయసులో ఉన్నటువంటి వారు, ఇంట్లో పెద్దవారు కానీ దర్శన శిరస్సు పెట్టి పడుకోవటము చేయాలి. అయితే నూతన దంపతుల విషయంలో వచ్చేసరికల్లా పడమర దిక్కు శిరస్సు పెట్టి పడుకోవటము చాలా ఉత్తమము. అదేవిధంగా పిల్లలు కనుక తూర్పు శిరస్సును పెట్టి పడుకోవటము చాలా వాళ్ళకి జ్ఞానము, విజ్ఞానము, మేధస్సు శక్తి పెరగటము ఆ తూర్పు దిక్కులో జరుగుతుంది. అయితే ఈ మూడు గనక పెద్దలు గనక దర్శనం శిరస్సు పెట్టి, దంపతులను పడమర శిరస్సు పెట్టి, పిల్లలు తూర్పు శిరస్సు గనక పెట్టినట్టయితే ఆరోగ్యము, ఆనందము, అభివృద్ధి అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ప్రస్తుత కాలంలో ఏదవుతుందో పడగదుల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఆధునిక కాలంలోనూ ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది పరంపర ప్రారంభమైంది. పూర్వకాలంలో అలాంటిది ఏమీ లేదు. కొంత దూరం వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వచ్చేవారు. అయితే నగరాల్లోనూ పట్టణాల్లోనూ జనసాంద్రత పెరిగిన ప్రాంతాల్లో ఏదవుతుందో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ఏర్పడటం జరిగింది. ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్స్లో ఏదవుతుందో సరైనటువంటి ఏదవుతుందో ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉండటం లేదు, వెంటిలేషన్ ఉండటం లేదు, సరైనటువంటి కిటికీలు ఉండటం లేదు. ఇలా చేయటం వలన ఆ యొక్క బెడ్రూమ్కి ఆనుకున్నటువంటి కానీ లేకపోతే వేరే గదులు ఆనుకున్నటువంటి రూములకు కానీ ఈ యొక్క బాత్రూంలో నుంచి వచ్చే ఏదవుతుందో కంటి కర్మన్నటువంటి బ్యాక్టీరియా ఏదవుతుందో మనకి అనారోగ్య పాలు చేసే అవకాశం ఉంటుంది. మార్పు చేసుకోవాలి. చేసుకోవటం వలన మనకి ఇంటిళ్ళపాది కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక పడక గది విషయంలో లైట్స్ ఏదవుతుందో, వెలుతురు ఏదవుతుందో, బెడ్ ల్యాంప్స్ ఏదవుతుందో ముఖం మీద పడకూడదు. ఈ బెడ్ ల్యాంపు ఏ గదిలైనా సరే మనం పడుకుంటే ముఖం మీద కాళ్ళ వైపున ఈ యొక్క బెడ్ ల్యాంప్ పెట్టుకుంటారు చాలామంది. చాలా చోట్ల చూసాము. నిద్ర పట్టలేదని రాత్రి పుట్టుంటారు అంటుంటారు. పడగది చూస్తే ఏదవుతుందో, పడగది అవుతుందో తలకెట్టి ఉంటుంది, ఆ యొక్క బెడ్ ల్యాంపే ఉంటుంది. పడుకున్నప్పుడు ఆ బెడ్ ల్యాంప్ వేస్తాడు కాబట్టి ఆ వెలుతురు ముఖం మీద పడేది అవుతుందో నిద్ర రాదు ఇతనికి. కాబట్టి ఏదవుతుందో కుడివైపు కానీ వెడమవైపు కానీ ఈ యొక్క బెడ్ ల్యాంప్ని పెట్టుకోవాలి. ముఖానికి ఎదురుగా బెడ్ ల్యాంప్ని పెట్టుకోకూడదు. అయితే దీంట్లో రంగుల శాస్త్రం కూడా ఉంది. తదుపరి వీడియోలో మీకు చెప్తాను. చదువుకునే పిల్లలకి ఎలాంటి బెడ్ ల్యాంప్ పెట్టుకోవాలి, దంపతులకి ఎలాంటి బెడ్ ల్యాంప్ పెట్టుకోవాలి, పెద్దళ్ళకి ఎలాంటి బెడ్ ల్యాంప్ పెట్టుకోవాలి తదుపరి వీడియోలో చెప్పడం జరుగుద్ది. అయితే బాత్రూమ్స్ ఏదవుతుందో పరిశుభ్రత ఏదవుతుందో పాటించకపోవటం అనేది చాలామంది చేస్తుంటారు. దాంతోపాటు ఏదైతే డోర్ క్లోజ్ చేయరు. అలా డోర్ కనుక క్లోజ్ చేయబడిన పక్షంలో ఆ బాత్రూంలో పరిశుభ్రత కనుక లేని పట్టణంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అరక విధిని నిర్వహణ చేస్తుండాలి. శుభ్రం చేసుకోవటము, డోర్లు వేసుకోవటము ఇది చాలా అవసరము కూడా. అయితే దూరంకి ఏదవుతుందో మనం లోపలికి బాత్రూమ్ దూరంలో కానీ లేకపోతే పడగదిలో కానీ రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ
4 ఫీట్ల హైట్లో స్విచ్ బోర్డ్స్ పెట్టుకోవాలి. తర్వాత 2 వే స్విచ్చెస్ కూడా ఉండాలి. ఆ 2 వే స్విచ్చెస్ ఎందుకంటే ఈరోజు 30 సంవత్సరాలు ఉండొచ్చు, రేపు 60 సంవత్సరాలు అవ్వచ్చు, అవతలేండు 90 సంవత్సరాలు అవ్వచ్చు. మనిషి అనేవాడు ఏదవుతుందో కాబట్టి 2 వే స్విచ్చెస్ ఉండాలి. బెడ్ కాడ 2 వే స్విచ్చెస్ ఉండాలి. ఎందుకంటే ఒకనొక టైంలో వచ్చేసరికల్లా లైట్ ఆర్పుకోవటము, లైట్ ఆఫ్ చేసుకోవటము ఇలాంటి జరగదు, కష్టంగా ఉంటుంది. అందుకే 2 వే స్విచ్చెస్ కూడా పెట్టుకోవాలి. అలా కనుక లేని పక్షంలో మార్చుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.